బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ రెండో విడత గురించి అయితే బిగ్ అప్డేట్ ఇచ్చారు. రెండు విడతల ఇళ్ల మంజూరునైతే కార్యక్రమాన్ని జూన్ 2న ఆదిలాబాద్ జిల్లా నుంచి శ్రీకారం చుడతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లను మరి ఐటీడీఏ ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అదనంగా అయితే ఇళ్లను మంజూరు చేసినట్టుగా కూడా తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పేసి స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించి రెవెన్యూ, గృహ నిర్మాణాల శాఖ అంశాలపైన హైదరాబాద్లో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మంత్రులు వాకిటి శ్రీహరి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, బలరాం నాయక్ సమీక్షలో పాల్గొన్నారు. మొదటి విడతలో 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు చేశామని, దాదాపుగా 2,90,000 వరకు కూడా గ్రౌండింగ్ అయ్యాయని, ఇందులో 50,000 గృహ ప్రవేశాలు కూడా జరిగాయని తెలిపారు. మరో 2 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ పనులనైతే వివిధ దశల్లో ఉన్నాయని, ఇవి మరో 2 నెలల్లో అయితే పూర్తవుతాయని తెలిపారు. మరి ఇళ్ల మంజూరు ప్రక్రియనైతే ఇక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని, ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించుకునే వరకు కూడా 3వ విడత, 4వ విడత కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 20,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొందినటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో అయితే 600 చదరపు అడుగుల యొక్క విస్తీర్ణంలో ఇల్లు నిర్మించినటువంటి వారికైతే బిల్లులను చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పేదలు నివసిస్తున్నటువంటి పూరిగుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అటవీ, సింగరేణి అధికారులు అడ్డుపడొద్దని సూచించారు. ఇళ్ల పునాది నిర్మాణానికి చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డు చెప్పవద్దని కలెక్టర్లకు చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఇసుకను వీలైనంత వరకు కూడా సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలాగా చూడాలని సూచించారు. ఎక్కువ మొత్తంలో అయితే అటవీ భూములున్నటువంటి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో రెవెన్యూ, అటవీ శాఖల మధ్య అయితే సరిహద్దు వివాదాలు ఉన్నాయని, మరి ఈ విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం అయితే చూపాలన్నారు. పట్టా భూములు, రెవెన్యూ, అటవీ శాఖల మధ్య కూడా వివాదాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసినటువంటి రోవర్స్తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 20,000 వరకు కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొందినటువంటి వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. ఇక ఇందిరమ్మ పైలట్ గ్రామాల్లో 600కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇండ్లనైతే నిర్మించినటువంటి వారి బిల్లులను కూడా క్లియర్ చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. పేదవాడు తాను నివసిస్తున్నటువంటి పూరిగుడిసె స్థానంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే తమ ల్యాండ్ అంటూ ఇక ఫారెస్ట్ అధికారులు కానీ, సింగరేణి యాజమాన్యం కానీ అడ్డు చెప్పొద్దని చెప్పేసి తెలియజేశారు. ఇక ఇండ్ల బేస్మెంట్ కోసం అయితే చెరువులు, కుంటల నుంచి మట్టిని తరలిస్తే రెవెన్యూ, పోలీసులు అడ్డు చెప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కలెక్టర్లకు స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి అయితే పేదల కోసం భూములను సేకరించి పట్టాలిచ్చారని, మరి ఇందులో ఇంకా కూడా కొంత భూమి మిగిలే ఉందని, దీనిని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, రెవెన్యూ విభాగానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలోని స్థితిగతులపైన ప్రజాప్రతినిధుల నుంచి అయితే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, ఇక మరి ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను తక్షణం పరిష్కరించే చర్యలు తీసుకునే క్రమంలోనే సమావేశాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మరి ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా వచ్చే నెలలో అయితే ప్రారంభం కానున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత కార్యక్రమంలో అవసరమైనటువంటి మార్పులు, చేర్పులు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ నెలాఖరు కల్లా వివిధ నిర్మాణ దశల్లో ఉన్నటువంటి 2 BHK ఇండ్లన్నిటికీ కూడా లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. ఈ విషయంలో ఎటువంటి రాజీ పడకుండా
పూర్తి పారదర్శకంగా అర్హులైనటువంటి నిరుపేదలకే లబ్ధి చేకూరేలా చూడాలని స్పష్టం చేశారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో అయితే కనీసం మౌలిక సదుపాయాలైనటువంటి విద్యుత్తు, మంచినీరు, డ్రైనేజీ వంటి వాటి యొక్క పనులను వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న కాలనీల్లో టవర్ను యూనిట్గా తీసుకొని ఇక లబ్ధిదారుల యొక్క అసోసియేషన్ల ద్వారా అయితే పనులు వేగవంతం అయ్యేలా చూడాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నటువంటి ఇసుకను వీలైనంత వరకు కూడా సమీప ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండేలాగా చూడాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ప్రధానంగా ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎక్కువ మొత్తంలో అయితే అటవీ భూములు ఉన్నాయని, రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాల మధ్య చాలా సరిహద్దు వివాదాలు ఉన్నాయని మంత్రి గారు తెలియజేశారు. మరి రెండు విభాగాలు జాయింట్ సర్వే నిర్వహించి శాశ్వత పరిష్కారం అయితే చూపాలన్నారు. దీంతో పాటుగా కూడా పట్టా భూములు, రెవెన్యూ, ఫారెస్ట్ మధ్య కూడా వివాదాలు ఉన్నాయని, ప్రభుత్వం ఇటీవల కొనుగోలు చేసినటువంటి రోవర్స్తో సర్వే నిర్వహించి భూ వివాదాలకు ముగింపు పలకాలని ఆదేశించారు.